కోల్కతాలో ఘోర ప్రమాదం జరిగింది. తారతల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు కుప్పకూలింది. ప్రమాదంలో 5గురు మృతి చెందారు. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాద స్థానంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. नहीं पेशेंट नहीं కోల్కతాలో ఘోర ప్రమాదం జరిగింది. తారతల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోల్కతాలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, పశ్చిమ కోల్కతా తారాతల పరిధిలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపో రోడ్ బ్రేస్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ ఇండస్ట్రీకి చెందిన గోదాంగా గుర్తించారు. మధ్యాహ్నం తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భారీ ఐరన్ సిమెంట్ షెడ్ నిర్మాణంలో ఉండగా పైకప్పు కాంక్రీట్ కాస్టింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పై అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం 3 అంతస్తులు మొత్తం నిర్మాణం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ దాదాపు 30 నుంచి 50 మంది వరకు కూడా కార్మికులు పనిచేస్తున్నట్లుగా అంచనా. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 10 మందికి పైగా కార్మికులు రక్షించి అక్కడ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కున్నట్లుగా భావిస్తున్నారు. కోల్కతా పోలీసులు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ డిఎంజీ, సివిల్ డిఫెన్స్, ఫైర్ సర్వీస్ సిబ్బందితో పాటు భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. భారీ ఐరన్ బీములు, కాంక్రీట్ దిమ్మెలను తొలగించడానికి గ్యాస్ కట్టర్లు, క్రేన్లు, అదేవిధంగా బుల్డోజర్లు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే పరిస్థితి అయితే ప్రస్తుతం కొంత గందరగోళంగానే ఉంది. బాధితుల సమాచారం కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మనకు తాజాగా అంతున్నటువంటి అప్డేట్స్ ప్రకారంగా చూసుకుంటే శిథిలాల కింద ఇంకా కొద్ది మంది కార్మికులు చిక్కుకొని ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్మీ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు గుర్తించాయి. భారీ ఇనుప భీములు, అదేవిధంగా కాంక్రీట్ స్లాబ్లు ఒకదానిపై ఒకటి పడిపోవడంతో లోపలికి వెళ్లటం రెస్క్యూ సిబ్బందికి అత్యంత కఠినంగా కూడా మారింది. అందుకే హైటెక్ పరికరాలను వాడుతున్నారు. ఈ లోపల చిక్కుకున్న వారి కదలికలను కనిపెట్టడానికి, అదేవిధంగా వారు శ్వాస తీసుకుంటున్నారా లేదా అని తెలుసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి లైఫ్ డిటెక్టర్స్ ను, అదేవిధంగా స్నిప్పర్ డాగ్స్ ఏదైతే రక్షక శునకాలు ఉన్నాయో వాటిని కూడా రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఈ రక్షించబడినటువంటి వారి 10 మందికి పైగా కార్మికులను తారాతలాలోని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ SSKM ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులైతే తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ప్రమాదంలో కొందరు మరణించినట్లుగా చెప్తున్నారు. సుమారు 6 నుంచి 7 వరకు కూడా మరణించి ఉండొచ్చు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే శిథిలాల తొలగింపు పూర్తయ్యే వరకు అధికారికంగా మరణాల సంఖ్యను ధృవీకరించలేమని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి సరైనటువంటి మున్సిపల్ అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో కోల్కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గోదాం యజమాని, అదేవిధంగా నిర్మాణ కాంట్రాక్టర్ పై నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయం కలిగించడం అంటే IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసే ప్రక్రియ అయితే నడుస్తోంది. పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక శాఖ మంత్రి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. బాధితులకు ఉచిత వైద్య సహాయంతో పాటు ప్రమాదానికి కారణమైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి అక్కడ గ్యాస్ కట్టర్లు, హైడ్రాలిక్ క్రేన్ల సహాయంతో ఇనుప కడ్డీలను తొలగించే పని నిరంతరాయంగా సాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరి కొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ కృష్ణ. इस घटना में निंदा करने का और घटना के बारे में कुछ गलत बोलने का नहीं है. इंसानियत में ही बोलेंगे. ये पाप का और ये कत्ल का
जिम्मेदार व्यक्ति को फांसी देना चाहिए। जो निरीह श्रमिक गरीब किस्म के लोग कम से कम नहीं तो अपने हाथ से 10 लोगों को निकाले हैं, सुबह से 10 लोगों को निकाले हैं और अंदाजन सैकड़ों अभी अंदर में है, करीब करीब सैकड़ों अंदर में है। और यह राजनीति नहीं देखना चाहिए, कौन बीजेपी कौन कांग्रेस कौन सीपीएम नहीं देखना चाहिए। ये जो कराया है इसमें सरकारी लोग भी हैं, इसमें सरकारी लोग भी है। पोर्ट ट्रस्ट की भी गलती है, पोर्ट ट्रस्ट की भी गलती है।